7 ఉన్నాయి. ఇదేంటి ప్రపంచంలోని 7 వింతలేంటి? ఈ లిస్టులో ప్రపంచంలోని 8వ వింత మిస్ అయింది. ఏంటది? సరిగ్గా చెప్పు. కంపౌండింగ్. కంపౌండింగ్ అనేది ప్రపంచంలో 8వ వింత. ఓ, ఎందుకు? కంపౌండింగ్ ను నువ్వు గనక సరైన రీతిలో ఉపయోగించుకుంటే నీ కలలన్నీ సాకారమవుతాయి. వావ్, అదెలా? ఈ కాన్సెప్ట్ చాలా సింపుల్. మీరు సంపాదించే వడ్డీ అనేది మీ అసలు మొత్తానికి లేదా మీరు పెట్టిన తొలి పెట్టుబడి మొత్తాన్ని తోడవుతూ ఉంటుంది. దీనివల్ల మీ తొలి పెట్టుబడి మొత్తం అనేది ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. దానిపై వచ్చే రాబడి కూడా పెరుగుతుంది. దీన్నే కంపౌండింగ్ శక్తి అంటారు. ఉదాహరణకు, మీరు గనక 1 లక్ష రూపాయలు పెట్టుబడిని నేడు 10% రాబడిపై పెట్టాలనుకున్నప్పుడు 1వ సంవత్సరం చివరలో మీరు ఆర్జించే వడ్డీ అనేది 10,000 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ వడ్డీని తిరిగి పెట్టుబడిగా అదే పెట్టుబడిలో పెడితే 2వ సంవత్సరంలో మీ రాబడి అనేది 1,10,000 రూపాయల పెట్టుబడిపై ఉంటుంది. అంటే సంపాదన అనేది 2వ సంవత్సరంలో 11,000 రూపాయలవుతుంది. అలా సంవత్సరాలు గడిచే కొద్దీ మీ వడ్డీ అనేది ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అందులో ఏటా అదనపు పెట్టుబడి చేరుతుంది కాబట్టి. అంటే స్నోబాల్ దొర్లినట్లు. దాన్ని దొర్లిస్తున్నప్పుడు అది కిందకు జారుతున్న కొద్దీ దాని పరిమాణం అనేది కొండ దిగువకు చేరుకునే సమయానికి పెరుగుతూ పోతుంది. ఇక మ్యూచువల్ ఫండ్స్ లోకొద్దాం. కంపౌండింగ్ శక్తి అనేది సంపద సృష్టిలో అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో ఒకటి. కంపౌండింగ్ శక్తిని పూర్తిగా పొందేందుకు ఎస్ఐపి అనేది ఉత్తమ మార్గం. మీరు ఎంత తొందరగా పెట్టుబడి మొదలు పెడితే అంత మెరుగైన రాబడిని పొందుతారు కంపౌండింగ్ శక్తి ద్వారా. పెట్టుబడి వ్యవధి ఎక్కువ కాలం ఉంటే కంపౌండింగ్ ప్రభావం అంతెక్కువ ఉంటుంది. వావ్, లాంగ్ టర్మ్ లో నేను గొప్పదాన్నైపోతాను. చెప్పాను కదా, ఇది 8వ వింతకు తక్కువేం కాదని. గుర్తుంచుకోవాల్సిన కొన్ని టిప్స్ చూద్దాం. కంపౌండింగ్ శక్తిని ఎక్కువ పొందాలనుకుంటే చిన్న వయసులోనే ప్రారంభించండి. క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టండి. దీర్ఘకాలానికి పెట్టుబడి పెట్టండి. మీ అసెట్స్ వైవిధ్యంగా ఉండేలా చూసుకోండి. సహనంగా ఉండండి. మరింత కంటెంట్ కోసం మా ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటాయి. స్కీమ్కి సంబంధించిన పత్రాలను జాగ్రత్తగా చదవండి.